వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. అందరికీ స్వాగతం. ఈరోజు మనం పర్యావరణం, విపత్తు నిర్వహణకు సంబంధించిన కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలను లోతుగా పరిశీలించబోతున్నాం. అవును, మన ముందున్న ఈ మెటీరియల్ ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా ఉపయోగపడుతుంది. కరెక్ట్. అయితే దీన్ని కేవలం ప్రశ్న జవాబుల్లా కాకుండా ఆ జవాబుల వెనుక ఉన్న అసలు కథేంటి, ఆ తర్కమేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఈ విశ్లేషణ ద్వారా ముఖ్యమైన విషయాలను ఇంకా స్పష్టంగా అర్థం చేసుకుందాం. సరే అయితే మొదలు పెడదామా? నేను మొదటి ప్రశ్న అడుగుతాను. విపత్తు నిర్వహణపై ఓ ఉన్నతస్థాయి కమిటీ ఒకటుంది గదా? ఉంది. వాళ్ల నివేదిక ప్రకారం అటవీ మంటలు, ఫారెస్ట్ ఫైర్స్, వాటిని ఏ రకమైన విపత్తుల కింద పెట్టారు? ఆప్షన్స్: భౌగోళిక సంబంధిత, రసాయన సంబంధిత, జీవ సంబంధిత లేక ప్రమాద సంబంధిత విపత్తులు. దీనికి సమాధానం ఆప్షన్ 4, ప్రమాద సంబంధిత విపత్తులు. అవునా? ప్రమాదమా? నాకు అటవీ మంటలనగానే అదో ప్రకృతి వైపరీత్యంలా అనిపిస్తోంది. దాన్ని ప్రమాదమనెందుకన్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే వర్గీకరణ వెనుకున్న లాజిక్ మనకు అర్థమవుతోంది. ఆ కమిటీ ఏం చెప్పిందంటే, భూకంపాలు, అగ్నిపర్వతాలు లాంటివి అవి భూమి పొరల్లో జరిగే మార్పుల వల్ల వస్తాయి. వాటిని మనం భౌగోళిక విపత్తులు అంటాం. ఓకే. అయితే అటవీ మంటలు, గనుల్లో వరదలు, నూనె చెందటం లాంటివి ఎక్కువగా మానవ తప్పిదాల వల్లగానీ లేదా టెక్నాలజీ ఫెయిల్యూర్ వల్లగానీ జరుగుతాయి. అంటే ఎవరైనా అడవిలో సిగరెట్ పడేయడం లాంటివా? ఖచ్చితంగా. అలాంటి మానవ ప్రమేయం ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటిని ప్రమాదాలు లేదా యాక్సిడెంట్ రిలేటెడ్ అనే కేటగిరీలో పెట్టారన్నమాట. ఓ, ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. ఆ మూలమెక్కడుందనేది ముఖ్యం. సరే, ఇదే తర్కంతో మరో ప్రశ్న చూద్దాం. కింది వాటిలో మానవ నిర్మిత విపత్తు ఏది? ఐ కరువు, ఐ విమానయాన ప్రమాదం. దీనికి సమాధానం చాలా స్పష్టం. కేవలం ఐ మాత్రమే, అంటే విమానయాన ప్రమాదం. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు చిన్న సందేహం. కరువు రావడానికి కూడా అడవులు నరికేయటం, నీటిని సరిగ్గా వాడకపోవడం లాంటి మానవ తప్పిదాలు కారణమే కదా? మరి దాని సహజ విపత్తు అనే అంటారా? మీరు చెప్పింది నిజమే. మానవ చర్యలు కరువు తీవ్రతను పెంచుతాయి కాదనలేం. కాని కరువు రావడానికి అసలు ప్రాథమిక కారణమేంటి? వర్షాలు పడకపోవటం. అవును. అది ఒక సహజ వాతావరణ ప్రక్రియ. కాని విమాన ప్రమాదం అలా కాదు. అది పూర్తిగా పైలట్ పొరపాటు, ఇంజన్ ఫెయిల్యూర్ లేదా మెయింటెనెన్స్ లోపం, ఇలాంటి మానవ లేదా సాంకేతిక కారణాల వల్లే జరుగుతుంది. అందుకే దాన్ని స్పష్టంగా మానవ నిర్మిత విపత్తు అంటారు. అర్థమైంది. విపత్తు యొక్క మూలమెక్కడుందనేది కీలకం. సరే, ఇప్పుడు కొన్ని గణాంకాల వైపు వెళ్దాం. మన భారతదేశంలో మొత్తం భూభాగంలో సుమారుగా ఎంత శాతం తుఫానులకు గురయ్యే అవకాశముంది? ఆప్షన్స్: 8, 18, 28 లేక 38%. దీనికి సరైన సమాధానం 8%. ఆప్షన్ 1. 8%మేనా? మనం ప్రతి సంవత్సరం తూర్పు తీరాన్ని తుఫానుల ఎంతలా దెబ్బతీస్తున్నాయో చూస్తున్నాం. ఆ వార్తలు చూస్తే దేశంలో చాలా పెద్ద భాగం ప్రమాదంలో ఉన్నట్టనిపిస్తుంది. అవును, అనిపిస్తుంది. ఇక్కడ మనం మొత్తం దేశ విస్తీర్ణంతో పోలుస్తున్నాం. మనకు 7,500 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉన్నా దేశం మొత్తం భూభాగంతో పోలిస్తే అది 8%. ఓకే. కాని ఆ 8% ప్రాంతంలో నివసించే కోట్ల మంది జీవితాలపై దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే ఆ సంఖ్య చిన్నగా కనిపించినా దానివల్ల కలిగే నష్టం మాత్రం చాలా ఎక్కువ. అద్భుతమైన వివరణ. ఆ సంఖ్య వెనుకొన్న వాస్తవం ఇప్పుడు అర్థమైంది. సరే, మళ్లీ ఈ విపత్తుల వర్గీకరణకు వద్దాం. ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ప్రకారం కింది వాటిలో ఏవి నీరు మరియు వాతావరణ సంబంధిత విపత్తులు? ఐ కొండచర్యలు విరిగిపడటం, ఐ వడగాడ్పులు మరియు శీతలగాలులు. ఇందులో సరైనది కేవలం ఐ మాత్రమే, అంటే వడగాడ్పులు మరియు శీతలగాలులు. మళ్ళీ ఇక్కడొక చిన్న గందరగోళం. కొండచర్యలు విరిగిపడటానికి భారీ వర్షాలే కదా ముఖ్య కారణం. మరి వర్షం వాతావరణానికి సంబంధించింది కదా? కరెక్ట్. వర్షమనేది ఒక ట్రిగర్ మాత్రమే, అంటే అది ఆ విపత్తును ప్రేరేపిస్తోంది. కాని అసలు సమస్య ఎక్కడుంది? ఆ కొండ నిర్మాణంలో, అక్కడి నేల స్వభావంలో ఉంది. అంటే కొండ బలహీనంగా ఉంటేనే జారుతుంది అంటారు. సరిగ్గా చెప్పారు. విపత్తు యొక్క మూలకారణం భూమికి సంబంధించింది కాబట్టి దాన్ని భౌగోళిక విపత్తుల కింద వర్గీకరించారు. వడగాడ్పులు, శీతగాలులు నేరుగా వాతావరణంలోని మార్పుల ఫలితం. అందుకే అవి వాతావరణ సంబంధిత విపత్తులు. ట్రిగర్ వర్సెస్ రూట్ కాజ్ చాలా స్పష్టంగా చెప్పారు.
ఇప్పుడు కరువు గురించి మరో ప్రశ్న. భారతదేశంలో కరువుకు సంబంధించి ఈ వాక్యాలలో ఏవి సరైనవి? 1. దేశంలోని మొత్తం భూభాగంలో సుమారు 68% కరువుకు గురయ్యే అవకాశం ఉంది. 2. 2001లో 8కి పైగా రాష్ట్రాలు తీవ్రమైన కరువును ఎదుర్కొన్నాయి. దీనికి సమాధానం ఈ 2 వాక్యాలు సరైనవే. ఆప్షన్ 3. వామ్మో, 68%! అంటే మన దేశంలో 2/3 వంతుల భూభాగం నీటి కొరత భయంతో ఉందన్నమాట. ఇది చాలా చాలా పెద్ద సంఖ్య. అవును, ఇది చాలా తీవ్రమైన విషయం. ఇందులో సుమారు 33% ప్రాంతం దీర్ఘకాలికంగా అంటే తరచుగా కరువును ఎదుర్కొనే ప్రాంతం. ఇక 2001 సంవత్సరం విషయానికొస్తే అది నిజంగా ఒక తీవ్రమైన కరువు సంవత్సరం. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా దాదాపు 10-11 రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి. కాబట్టి 8కి పైగా అనేది కరెక్టే. ఈ గణాంకాలు వింటుంటే మన దేశం ఎదుర్కొన్న కొన్ని పెద్ద విపత్తులు గుర్తుకొస్తున్నాయి. 1970 తర్వాత జరిగిన ప్రధాన విపత్తుల గురించి ఈ వాక్యాలలో ఏవి నిజం? 1. నవంబర్ 1977లో ఆంధ్రప్రదేశ్లో తుఫానుకు సుమారు 20,000 మంది మరణించారు. 2. అక్టోబర్ 1999లో ఒడిశాలో సూపర్ సైక్లోన్కు సుమారు 9,000 మంది మరణించారు. విచారకరంగా ఈ 2 వాస్తవాలే. ఇవి కేవలం సంఖ్యలు కావు. 1977 తుఫానును ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ దివిసీమ ఉప్పెన అని తలుచుకుని భయపడతారు. నిజం. ఆ 2 సంఘటనలు భారతదేశ విపత్తు నిర్వహణ చరిత్రలో ఒక మేల్కొల్పు లాంటివి. 1977 దివిసీమ ఉప్పెన, 1999 ఒడిశా సూపర్ సైక్లోన్ తర్వాటే మన దేశంలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ఎన్డీఆర్ఎఫ్ లాంటి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టడం మొదలైంది. అంటే ఆ విషాదాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. సరే, ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం వైపు వద్దాం. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఘన పరిమాణంలో ఎంత శాతం ఉంటుంది? 0.3%? 0.03? 3.0 లేక 30.0%? దీనికి సరైన సమాధానం 0.03%. 0.03%? చాలా చాలా తక్కువ కదా. 100 రూపాయల్లో 3 పైసలు లాంటిది. ఇంత చిన్న మొత్తం భూమిని ఎలా వేడెక్కిస్తుంది? మంచి పోలిక చెప్పారు. దాన్నిలా ఆలోచిద్దాం. ఒక పెద్ద గంగాళం నిండా పాయసముంది. అందులో పొరపాటున ఒకే ఒక మిరపకాయ పడింది. ఓకే. ఆ మిరపకాయ పరిమాణం పాయసంతో పోలిస్తే చాలా చిన్నది. కానీ అది మొత్తం పాయసం రుచిని మార్చేయగలదు. కార్బన్ డయాక్సైడ్ కూడా అంతే. వాతావరణంలో 99% నైట్రోజన్, ఆక్సిజన్ ఉన్నా అవి వేడిని పట్టి ఉంచవు. కాని ఈ 0.03% కార్బన్ డయాక్సైడ్ సూర్యుడి వేడిని ఒక దుప్పటిలా పట్టి ఉంచుతుంది. అందుకే దీని పరిమాణంలో చిన్న మార్పు కూడా వాతావరణం మీద పెద్ద ప్రభావం చూపుతుంది. పాయసంలో మిరపకాయ. ఈ పోలికతో విషయం మెదడులో బలంగా నాటుకుపోయింది. సరే, ఇప్పుడు పర్యావరణ చట్టాల గురించి ఒక ప్రశ్న. భారతదేశంలో నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 1964, 1974, 1984 లేదా 1994? సరైన సంవత్సరం 1974. 1974. చాలామంది 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాతే పర్యావరణ చట్టాలు బలంగా వచ్చాయని అనుకుంటారు కదా. అవును, కాని దానికంటే ముందే వచ్చింది. 1972లో స్టాక్హోమ్లో ఐక్యరాజ్యసమితి మానవ పర్యావరణంపై ఒక పెద్ద సమావేశం నిర్వహించింది. ఓ అలాగా. ఓకే. ఆ స్ఫూర్తితోనే భారతదేశం ఈ 1974 నీటి చట్టాన్నే తీసుకొచ్చింది. ఇది మన దేశంలో మొట్టమొదటి సమగ్ర పర్యావరణ చట్టాలలో ఒకటి. మీరు చెప్పినట్టు 1984 భోపాల్ దుర్ఘటన తర్వాత మొత్తం పర్యావరణాన్నే కాపాడటానికి 1986లో పర్యావరణ రక్షణ చట్టం అనే ఒక పెద్ద గొడుగు చట్టాన్ని తెచ్చారు. ఓకే, అంతర్జాతీయ ఒప్పందాల వైపు వెళ్దాం. 1989లో అమల్లోకొచ్చిన మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? గ్రీన్హౌస్ వాయువుల నియంత్రణకా, డీడీటీ వాడకం నియంత్రణకా, లేక ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాల నియంత్రణకా? దీని సమాధానం చాలా నిర్దిష్టమైనది. ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాల ఉద్గారాలను నియంత్రించడం. ఓజోన్ పొరను దెబ్బతీసేవి గ్రీన్హౌస్ వాయువులు. ఇవన్నీ వాతావరణ సమస్యలే కదా. వీటన్నిటికీ కలిపి ఒకే ఒప్పందం ఎందుకు లేదు? మంచి ప్రశ్న. మాంట్రియల్ ప్రోటోకాల్ను ఒక లేజర్ సర్జరీలా అనుకోవచ్చు. సమస్య ఒక్కటే. సిఎఫ్సిస్ అనే రసాయనాలు ఓజోన్ పొరకు చిల్లులు పెడుతున్నాయి.
పరిష్కారం కూడా ఒక్కటే, ఆ రసాయనాలను నిషేధించడం. ఓకే. కానీ గ్రీన్హౌస్ వాయువుల సమస్య అలా కాదు. అది చాలా సంక్లిష్టమైనది. దానికి క్యోటో ప్రోటోకాల్, పారిస్ ఒప్పందం లాంటివి ఉన్నాయి. అవి ఒక పూర్తిస్థాయి ఆరోగ్య ప్రణాళిక లాంటివి. అందుకే వేరువేరు సమస్యలకు వేరువేరు ఒప్పందాలు అవసరమయ్యాయి. లేజర్ సర్జరీ వర్సెస్ ఫుల్ బాడీ హెల్త్ ప్లాన్ అద్భుతం. ఇక మన దేశ విధానాల గురించి ఒక ప్రశ్న. భారతదేశ జాతీయ అటవీ విధానం 1988 మైదాన ప్రాంతాలలో ఎంత శాతం అటవీ విస్తీర్ణం ఉండాలని సిఫారసు చేసింది? మైదాన ప్రాంతాలకు సమాధానం 33%, అంటే మూడింట ఒక వంతు. 33%. మరి పర్వత ప్రాంతాలకు కూడా ఇదేనా? లేదు, అక్కడే ఈ విధానంలోని తెలివి ఉంది. పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాలలో ఈ లక్ష్యం ఇంకా ఎక్కువ. అక్కడ మూడింట 2 వంతులు, అంటే సుమారు 67% అటవీ విస్తీర్ణం ఉండాలని చెప్పారు. ఎందుకని? ఎందుకంటే ఆ ప్రాంతాలలో నేలకోతను, కొండచర్యలు విరిగిపడటాన్ని నివారించడానికి అడవులు చాలా కీలకం. ఇది మనం ముందు చర్చించుకున్న భౌగోళిక విపత్తులతో నేరుగా ముడిపడి ఉన్న అంశం. ఓకే. ఇప్పుడు మళ్ళీ గ్రీన్హౌస్ వాయువుల దగ్గరకొద్దాం. కింది వాటిలో గ్రీన్హౌస్ వాయువు ఏది? ఐ మీథేన్, ఐఐ కార్బన్ మోనాక్సైడ్. ఇందులో గ్రీన్హౌస్ వాయువు మీథేన్ మాత్రమే. కార్బన్ మోనాక్సైడ్ కాదా? కార్బన్ డయాక్సైడు, కార్బన్ మోనాక్సైడు పేర్లు ఒకేలా ఉన్నాయి కదా? పేర్లోకేలా ఉన్నా వాటి ప్రవర్తన వేరు. మీథేన్ CH4 చాలా శక్తివంతమైన గ్రీన్హౌస్ వాయువు. అది కార్బన్ డయాక్సైడ్ కంటే 25 రెట్లు ఎక్కువ వేడిని బంధించగలదు. అయితే కార్బన్ మోనాక్సైడ్ CO నేరుగా వేడిని బంధించదు. ఓహ్, అలాగా? అందుకే దాన్ని ప్రత్యక్ష గ్రీన్హౌస్ వాయువుగా పరిగణించరు. అది పరోక్షంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. కాని ఈ ప్రశ్న ప్రకారం ప్రత్యక్ష గ్రీన్హౌస్ వాయువు మీథేన్ మాత్రమే. ఆ తేడా ముఖ్యం. సరే, ఇదే కార్బన్ మోనాక్సైడ్పై మరో ప్రశ్న. దీనికి సంబంధించి ఏ వాక్యాలు సరైనవి? 1. కార్బన్ అసంపూర్ణంగా దహనమైనప్పుడు ఇది ఉత్పత్తి అవుతుంది. 2. ఇది అత్యంత హానికరమైన గ్రీన్హౌస్ వాయువు. దీనికి సమాధానం కేవలం మొదటి వాక్యం మాత్రమే సరైనది. అంటే రెండవ వాక్యం పూర్తిగా తప్పన్నమాట. అవును, కార్బన్ మోనాక్సైడ్ CO ఒక వేగంగా పనిచేసే విషం. వాహనాల పొగలో ఇది ఉంటుంది. కాని కార్బన్ డయాక్సైడ్ CO2 ఒక నెమ్మదిగా పనిచేసే దుప్పటిలాంటిది. అది వాతావరణంలో ఉండిపోయి భూమిని వేడెక్కిస్తుంది. ఇక కార్బన్ మోనాక్సైడ్కు ఓజోన్ క్షీణతకు అస్సలు సంబంధం లేదు. స్పష్టంగా ఉంది. ఇప్పుడు నీటి కాలుష్యం గురించి. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD గురించి ఈ వాక్యాలలో ఏది నిజం? 1. నీటిలోని BOD ఆ నీటిలోని సేంద్రియ కాలుష్యం ఎంత ఉందో చెప్పే ఒక కొలమానం. 2. స్వచ్ఛమైన నీటికి BOD విలువ 17 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా కేవలం మొదటి వాక్యం మాత్రమే సరైనది. అంటే స్వచ్ఛమైన నీటికి BOD చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. BODని ఒక నది యొక్క శ్వాస పరీక్షలాగా ఊహించుకోండి. నీటిలో మురుగునీరు కలిపినప్పుడు దాన్ని శుభ్రం చేయడానికి మంచి బ్యాక్టీరియా ఆక్సిజన్ను పీల్చుకుంటుంది. కాలుష్యం ఎక్కువ ఉంటే బ్యాక్టీరియా ఎక్కువ ఆయాసపడుతుంది, అంటే ఎక్కువ ఆక్సిజన్ వాడుకుంటుంది. ఓకే. కాబట్టి అధిక BOD అంటే నదీ కాలుష్యంతో ఊపిరాడక ఇబ్బంది పడుతోందని అర్థం. స్వచ్ఛమైన నీటికి BOD విలువ 3 మిల్లీలీటర్ కంటే తక్కువగా ఉంటుంది. 17 అంటే అది తీవ్రంగా కలుషితమైందని లెక్క. నది యొక్క శ్వాస పరీక్ష చాలా బావుంది. ఇప్పుడు వాహన ఇంధనాలపై ఒక ప్రశ్న. పెట్రోల్ లేదా డీజిల్తో పోలిస్తే CNG యొక్క ప్రతికూలత ఏది? CNGని కల్తీ చేయలేరు. CNG యొక్క నిరంతరాయ సరఫరాను నిర్ధారించడం. ఇక్కడ సరైన సమాధానం అంటే నిజమైన ప్రతికూలత రెండవది మాత్రమే. ఇక్కడ ప్రశ్నలో ఒక చిన్న మెలిక ఉంది. మొదటిది ఒక ప్రయోజనం, ప్రతికూలత కాదు. సరిగ్గా పట్టుకున్నారు. CNGని కల్తీ చేయడం కష్టమనేది దాని గొప్ప ప్రయోజనం. కానీ నిరంతరాయ సరఫరా ఒక నిజమైన సవాలు. పెట్రోల్ బంకులలాగా CNG స్టేషన్ల నెట్వర్క్ ఇంకా దేశవ్యాప్తంగా విస్తరించలేదు. కాబట్టి నగరాల బయట CNG లభ్యత ఇప్పటికీ ఒక సమస్యే. చాలా తార్కికంగా ఉంది. సరే, మన చివరి ప్రశ్నకు వచ్చేశాం. సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? అస్సాం, ఒడిస్సా, మధ్యప్రదేశ్ లేదా రాజస్థాన్? ఈ ప్రయాణం మనల్ని రాజస్థాన్కు తీసుకెళ్తుంది. సరైన సమాధానం రాజస్థాన్. రాజస్థాన్ అనగానే ఎడారి, ఒంటెలు గుర్తుకొస్తాయి. కాని పులుల సంరక్షణ కేంద్రం కూడా ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. అవును. సరిస్కా టైగర్ రిజర్వ్ రాజస్థాన్లోని ఆరావళి పర్వత శ్రేణుల మధ్య అల్వార్ జిల్లాలో ఉంది. ఇది బెంగాల్ పులులకు ప్రసిద్ధి. మిగతా ఆప్షన్స్ కూడా ముఖ్యమైనవే. అస్సాంలో కజిరంగా, ఒడిషాలో భితరకనిక, మధ్యప్రదేశ్లో కన్హా,
బంధవ్గఢ్డున్నాయి. కానీ సరిస్కా మాత్రం రాజస్థాన్లోనే ఉంది. అద్భుతం. ఈ ప్రశ్నల ద్వారా మనం విపత్తుల వర్గీకరణ నుంచి పర్యావరణ చట్టాల వరకు ఒక పెద్ద ప్రయాణం చేశాం. విడివిడిగా ఉన్న వాస్తవాలన్నీ ఇప్పుడు ఒకదానికొకటి ముడిపడి ఉన్నట్లు అనిపిస్తుంది. నిజమే. సమాచారం కేవలం వాస్తవాల సమాహారం కాదు. ఆ వాస్తవాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడే అది నిజమైన జ్ఞానంగా మారుతుంది. వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. మనం ఈ చర్చలో జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం దేశంలో 33% అటవీ విస్తీర్ణం లక్ష్యమని తెలుసుకున్నాం. 3 దశాబ్దాలకు పైగా గడిచినా మనం ఇప్పటికీ ఆ లక్ష్యానికి కొంచెం దూరంలోనే ఉన్నాం. కేవలం విధానాలు రూపొందిస్తే సరిపోతుందా, లేక ఆ లక్ష్యానికి వాస్తవ పరిస్థితికి మధ్య ఉన్న అంతరానికి గల కారణాలేమిటి? దీని గురించి ఆలోచించండి.